ప్రొడక్షన్ అథారిటీ చైర్మన్గా దేవదత్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివానాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేంద్రియ ఉత్పత్తులలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉన్నదని అన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో రైతులు ముందంజలో ఉండడంతో పాటు నూతన వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకోవాలన్నారు. చైర్మన్ దేవదత్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా నాణ్యమైన పంటలను, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయించి దేశ శక్తిని సాటి చెప్పేలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పంటలు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. దాంట్లో మెయిన్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్, మనం ఇచ్చే సర్టిఫికేషన్ మీదే మొత్తం ఆధారపడి ఉండబోతుంది. కాబట్టి వాళ్ళ కొత్త శాఖ ఏర్పాటు చేసి యువకుడు, ఎన్ఆర్ఐ మంచి అన్నింటిలోనూ దూసుకువెళ్ళగలి, అన్నీ కూడా స్టడీగా ముందేం చేస్తారని దొత్తగలిపి అన్నీ చదువుకుంటాడు. నిజంగా ప్రతి చాప్టర్ అధ్యయనం చేసి వెళ్ళగల వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి ఇది వచ్చింది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ శాఖ యొక్క ఇంపార్టెన్స్ సీడ్ కార్పొరేషన్ కన్నా కూడా ఎక్కువ ఉండబోతుంది. అందరికీ తెలిసింది, ఉన్న అధికారులు అందరికీ తెలిసింది ఒక విషయం. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ నేచురల్ ఫార్మింగ్ మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మీరు దగ్గరుండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అగ్రగామిగా ఉన్నా కూడా ఇంకా చాలామంది రైతులు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని అవేర్నెస్ చేయాలి. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, రైతు సమైక్యలు ఈ మహారాష్ట్రలో చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అంత భారీగా వెళ్ళట్లేదు. నేను కూడా కోరుకునేది ఏంటంటే